బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి తాజా ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి, మరింత సమాచారాన్ని అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో కృష్ణ, చెప్పండి. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలేంటి? విపక్షాల పిటిషన్ పై కోర్టు స్పందన ఏంటి? పవన్, వీవీప్యాట్ల లెక్కింపును పెంచాలంటూ ప్రతిపక్షాలు వేసినటువంటి పిటిషన్పై ఈరోజు సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగినాయి. ఎన్నికల కమిషన్ తరపున సుదీప్ జైన్ అనే అధికారి ఈ యొక్క కోర్టు ముందు హాజరై ఈరోజు వీవీప్యాట్ల లెక్కింపు పెంచాల్సినటువంటి అవసరం లేదు, ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీకి ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏదైతే ఒక నియోజకవర్గంలో ఒక వీవీప్యాట్ లెక్కింపు ప్రస్తుతం ఏదైతే చేస్తున్నామో అదే సరిపోతుంది. ఇప్పటి వరకు యాక్యురేట్గా ఈ యొక్క ఫలితాలన్నీ వచ్చాయి. ఇప్పటి వరకు కూడా 1500 పైగా వీవీప్యాట్లను లెక్కించాం, అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చాయి. అంతేకాకుండా ఐఎస్ఐ లాంటి ఒక సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల్లో కూడా వీవీప్యాట్ల లెక్కింపు పెంచాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని సుదీప్ జైన్ చెప్పారు. అయితే ఈ రోజు మాత్రం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈసీ వ్యవహారంపై కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకు మీరు పెంచలేకపోతున్నారు, పెంచితే మీకు ఉన్నటువంటి నష్టాలేంటి, ఎందుకు పెంచాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్నారు అంటూ ఒక ఆగ్రహంగా ప్రశ్నించినప్పుడు, అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్లో మేమంతా కూడా ప్రతిసారి వెరిఫై చేస్తున్నాం, అన్నీ కూడా చూసాము, యాక్యురేట్గా మాకు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి పెంచాల్సినటువంటి అవసరం లేదు అన్నప్పుడు ఇది యాక్యురేట్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కేవలం పర్సనల్ సాటిస్ఫాక్షన్కి సంబంధించినటువంటి అంశం. అంటే ఓటర్లకు సంబంధించి ఆత్మ సంతృప్తి, తను వేసినటువంటి ఓటు తను అనుకున్నటువంటి పార్టీకే పడిందా లేదా అనుకున్నటువంటి చూసుకునేందుకు వీలుగా, ఆ తర్వాత తను ఏదైతే అందరూ అనుకుంటున్నట్లుగా సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అన్నది పర్సనల్ సాటిస్ఫాక్షన్కి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ యొక్క ఓట్ల లెక్కింపుకు సంబంధించి వీవీప్యాట్లకు సంబంధించి మీరు ఎందుకు లెక్కింపును పెంచలేకపోతున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే పెంచాల్సిన అవసరం లేదు, ఒకటి చేస్తే సరిపోతుంది అన్నప్పుడు మీరు ఆ ఒకటి కూడా ఇప్పుడు ఏదైతే పెంచాల్సిన అవసరం లేదంటున్నారు, గతంలో కూడా వీవీప్యాట్లు పెట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడే మీరు పెట్టారు, అప్పుడు కూడా వీవీప్యాట్లు అవసరం లేదనే ముందు ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. కానీ ఎన్నికల కమిషన్కు ఇదే సుప్రీంకోర్టు వీవీప్యాట్లు పెట్టాలన్నప్పుడు అప్పుడే ఈ యొక్క ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ఎవరు కూడా ఏ సంస్థల్ని ఎవరు కూడా అక్యూజ్ చేయటం లేదు, ఎవరు విమర్శించడం లేదు, ఎన్నికల కమిషన్ ఒక పక్షపాతంగా లేకపోతే ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కూడా ఎవరు కూడా ఈ విమర్శలు జారీ చేయటం లేదు. కానీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రంజన్ గొగోయ్ వ్యాఖ్యలు చూస్తే కొంత అనుకూలంగానే ఈరోజు ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ యొక్క పెంపడంలో ఈ వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచడంలో ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి నష్టం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, పెంచితే జరిగే పరిణామాలు ఏంటి, పెంచకపోతే పెంచాల్సినటువంటి అవసరం లేకపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ వివరిస్తూ గురువారం సాయంత్రం 4 గంటల్లోగా ఒక అఫిడవిట్ను ఫైల్ చేయాలని కూడా రంజన్ గొగోయ్ ఆదేశాలను జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకే ఈ పిటిషన్పై విచారణ జరుగుతుందని కూడా చెప్పారు. అంతేకాకుండా ఏమైనా ఇంటిరం ఆర్డర్స్ ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా, అసలు ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు మళ్ళీ కౌంటింగ్ జరుగుతుంది అన్న వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో పిటిషనర్స్ తరఫున అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా కపిల్ సిబాల్ వీళ్ళందరూ కూడా వివరిస్తూ ఏప్రిల్ 11న ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఏప్రిల్ 11 జరుగుతున్నాయి, 23వ తేదీన మే 23న ఈ యొక్క లెక్కింపు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా పర్వాలేదు, లేదంటే రేపు గురువారం పూర్తిగా విన్న తర్వాత ఎన్నికల కమిషన్ యొక్క అభ్యంతరాలను కూడా విన్న తర్వాత ఆర్డర్స్ ఇచ్చినా పర్వాలేదన్నప్పుడు గురువారం 4 గంటల్లోగా ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల లెక్కింపు పెంచడంలో ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, పెంచితే ఎంత సమయం పడుతుంది, తర్వాత ఒకవేళ వీవీప్యాట్ లెక్కింపు పెంచడం వల్ల ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతమంది స్టాఫ్ అవసరం అవుతారు, దానికి ఎంత సమయం పడుతుంది, తర్వాత ఈ వివరాలన్నీ కూడా అఫిడవిట్లో పెట్టాలని కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇది పెంచాల్సినటువంటి అవసరం లేదు, అందరి భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు సమావేశపరిచి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తీర్చి వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా
తీసుకుంటున్నాం. ప్రతి ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పక్షాలను కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేశారన్నప్పుడు రంజన్ గొగోయ్, ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ జోక్యం చేసుకొని అయితే ఇప్పుడు 70% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనాభాలో 70% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 22 పార్టీలు ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చాయి. మరి మీరంతా భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకొని ఉంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎందుకు కోర్టుకు వచ్చారు అంటూ ప్రశ్నించడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు వీవీప్యాట్ల లెక్కింపు పెంపుకు సంబంధించి కొంత బెంచ్ సానుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో పెంచడంలో ఈ యొక్క ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదో తెలియజేస్తూ అఫిడవిట్ ఈ గురువారం 4 గంటల లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఎన్నికల ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలి. అయితే ఎన్నికల కమిషన్ గతంలో ఒక వీవీప్యాట్ మాత్రమే ఈ యొక్క లెక్కించాలంటూ గతంలో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మారుస్తూ మార్చాలి. అంతేకాకుండా 50% మేరకు వీవీప్యాట్లను లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో ఈ పిటిషన్దారులు ప్రధానంగా పేర్కొన్నారు. దాని మీద ఈరోజు జరిగినటువంటి వాదోపవాదాలు కొంత పిటిషనర్లకు సానుకూలంగానే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పుడు ఏదైతే కేవలం 4 గంటల సమయం మాత్రం పడుతుంది వీవీప్యాట్లు లెక్కించడం వల్ల, అదనంగా 4 గంటలు మాత్రమే పడుతుంది. కానీ ఏదైతే అభ్యర్థి ఉన్నాడో అభ్యర్థి కూడా తను వచ్చిన ఓట్లు నిజంగా వచ్చాయా లేదా అన్నది ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా, అంటే వీవీప్యాట్లో స్లిప్పులు లెక్కించడం ద్వారా ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నది ఈ పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం ఇంతవరకు కూడా ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కానీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్కు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలేంటి అని కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మొత్తం అన్ని విభిన్న అభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు 21 రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ఈరోజు ఈ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఈ పిటిషన్ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఎన్నికల కమిషన్కు వీవీప్యాట్ల లెక్కింపు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలి, లేకపోతే కనీసం 50% అయినా వీవీప్యాట్ లెక్కించాలన్నది పిటిషన్దారుల ప్రధానమైనటువంటి విజ్ఞప్తి. ఈ విజ్ఞప్తి పైన మొన్న జరిగినటువంటి విచారణ, అంటే వారం క్రితం ఈ విచారణ జరిగింది. అప్పుడు ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈ విచారణ సందర్భంగా ఎన్నికల కమిషనర్ తరపున అధికారులు కూడా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు సుదీప్ జైన్ అనే అధికారి ఎన్నికల కమిషన్ ముందు హాజరై వీవీప్యాట్ల లెక్కింపు పెంచాల్సిన అవసరం ఎందుకు లేదో కూడా వివరించారు. ఆ సందర్భంగానే ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కొంత ఆగ్రహాన్ని, అసహనాన్ని కూడా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ పదే కోర్టుల మీద ఆధారపడుతుంది, కోర్టులు ఆదేశించేంత వరకు కూడా ఎన్నికల కమిషన్ తనంతట తానుగా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోతుంది, ఎందుకు ఈ విధంగా ఒకళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుందో, ఏదైతే భాగస్వామ్య పక్షాలున్నాయో వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల కమిషనే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కోర్టులు తీర్పులు ఇచ్చేంత వరకు కూడా ఎన్నికల కమిషన్ కానీ ఇంకొక సంస్థ కానీ ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు ఏర్పడిందంటూ ఆయన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏమైనప్పటికీ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈ వీవీప్యాట్ల లెక్కింపు జరిపితే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎంత సమయం పడుతుంది, ఎంత సిబ్బంది కావాలి, వీటన్నిటి వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొంటూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు. మళ్ళీ 1వ తారీఖు ఏదైతే ఏప్రిల్ 1వ తేదీన దీనిపైన తుది విచారణ జరిగే అవకాశం ఉంది. పవన్. థ్యాంక్ యూ కృష్ణ.